నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ ఉమేందర్ మీడియా సమావేశం. కమాన్పూర్లో విధ్వంసం సృష్టించిన తాత్కాలిక డ్రైవర్ల అరెస్టు చేసిన ఏసీపీ. హుజూర్ నగర్ లో వికలాంగుల కృతజ్ఞత మహాసభను విజయవంతం చేయాలి. వికలాంగులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్న నేంద్ర మల్లారెడ్డి. కరీంనగర్ జిల్లా ఖరీఫ్ ప్రణాళికపై మంత్రుల సమీక్షా సమావేశం. తెలంగాణలో పండిన ప్రతి పంటను కొనుగోలు చేయాల్సిందేనని కేసీఆర్ కు సూచన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఈ నెల 18న హుజూర్ నగర్ లో స్థానిక ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించే వికలాంగుల కృతజ్ఞత మహాసభను విజయవంతం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేంద్ర మల్లారెడ్డిలు అన్నారు. హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వికలాంగుల పెన్షన్ 3016 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఒక్కరు మాత్రమేనన్నారు. స్కీమ్ కానీ మేము అడగకుండానే మాకు ఎన్ని సంవత్సరాలు చదివిస్తున్నా కూడా ఈసారి మేము అడగకుండా కేసీఆర్ గారు మాకు ఇచ్చారు. ఇంకా జూనియర్ న్యాయవాదులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి, మెడికల్ స్కీమ్ కానివ్వండి, ఎన్నో స్కీమ్స్ కేసీఆర్ గారు మాకు ఇచ్చారు. కాబట్టి వారికి రుణం మేము ఈ రకంగా మాకు ఈ బైలక్షన్లో తీసుకునే అవకాశం మాకు కలిగింది. అదేవిధంగా ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధిస్తేనే అభివృద్ధి ఉంటుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే ఇక్కడ అభివృద్ధి జరగదు. ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో మంత్రివర్యులు కానివ్వండి, స్కీమ్స్ కానీ ఎన్నో కల్పనలు చేశారు. కేసీఆర్ అభివృద్ధిని చూసి ఇక్కడ అదేవిధంగా మేము లోకల్ న్యాయవాదులకు కూడా ఇక్కడ పారదర్శక వాళ్ళకి వాళ్ళ జ్యుడిషియల్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు విషయం వాటి గురించి కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకు పరిష్కారం చేద్దామని చెప్పాము. వాళ్ళు మా మీద నమ్మకంతో లాస్ట్ టైం వాళ్ళు నామినేషన్ చేస్తున్న అభ్యర్థులతో కూడా సంప్రదించుకోవడం జరిగింది. వాళ్ళు పూర్తిగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి మెజార్టీ పార్టీషన్ సభ్యులు మాతో ఉన్నారు. వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జనగామ జిల్లా తరిగొప్పల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. హైస్కూల్ వద్ద కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికుడు కుమార్ విధులు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ షాక్ కొట్టడంతో దీంతో పోల్ నుండి ఒక్కసారిగా కింద పడ్డాడు. కుమార్ ని స్థానికులు హుటాహుటిన జనగామ ఆసుపత్రికి తరలించారు. ఫోన్ చేయరా, అంబులెన్స్ ఫోన్ చేయరా. మళ్ళీ నా నంబర్ మా ఇక్కడ కాదు, మా నంబర్ లోకల్ వాళ్ళు ఫోన్ చేయరు. కరేపల మండలం సార్. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ ఉమేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఉమేందర్ మాట్లాడుతూ మంథని డిపోకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ పర్మనెంట్ ఉద్యోగి ప్రోద్బలంతో మంథని డిపోలో అద్దె ప్రాతిపదికన బస్సు నడుపుతున్న మరో 2 డ్రైవర్లతో కలిసి పక్కా ప్లాన్ వేసి ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు సహకరించడం లేదని ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపిస్తున్నారని కమాన్పూర్ ఎక్స్ రోడ్ వద్ద మంథని నుండి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సును అడ్డగించి అద్దాలను పగలగొట్టడం జరిగిందని సమాచారం మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని కనిపెట్టి పోలీస్ స్టేషన్ కు తరలించామని తెలిపారు. శాశ్వత మరియు తాత్కాలిక డ్రైవర్లు 3 అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ గాండ్ల వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్యామ్ పటేల్ పాల్గొన్నారు. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సు నడపడం జరిగింది. దీనికి సంపంగి రమేష్ అనే డ్రైవరు బస్సు తీసుకొని కమాన్పూర్ క్రాస్ రోడ్ దగ్గర రాగానే ఒక 2 వ్యక్తులు స్కూటీపై వచ్చేసి రాయి విసరగా బస్సు యొక్క అద్దం పగిలి ఆ డ్రైవర్కు గాయాలైనవి. దానికి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే ఇమ్మీడియట్గా మేము అక్కడికి వెళ్ళాము. వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చినారు. దాని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ
కమాన్పూర్ క్రాస్ రోడ్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్కి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి వెరిఫై చేస్తుంటే రామగిరి పోలీస్ స్టేషన్లో ఉన్న కమ్యూనిటీ సీసీటీవీలో పోలీస్ స్టేషన్లో మేము చెక్ చేయడం జరిగింది. అక్కడ పన్నూరు క్రాస్ రోడ్ దగ్గర కాతం నరేష్ అనే వ్యక్తి స్కూటీ మీద వైట్ స్కూటీ మీద బయలుదేరిన కనపడింది. కొద్ది ముందుకెళ్ళగానే అక్కడ రాజ్ కుమార్తోని కలిసి మాట్లాడుకున్నారు. ఈ కాతం నరేష్ అండ్ రాజ్ కుమార్ ఇద్దరు కూడా హైర్డ్ బస్ డ్రైవర్లు, వీళ్ళు మంత్రిరెడ్డికి వచ్చింది వాళ్ళు. వీళ్లకు బండి రాకేష్ అనే రెగ్యులర్ డ్రైవర్ వచ్చేసి మీరు సమ్మెలో పాల్గొనట్లేదు, మాకు సపోర్ట్ చేయట్లేదు, మీరు బస్సులు నడుపుతున్నారు, మీరు మాకు సపోర్ట్ చేయాలా, మీరు సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఏదైనా చేయండి అనగానే మీరు అద్దం పలగొడతారంటే పలగొట్టండి మీరు అని చెప్పేసి చెప్పడం వల్ల ఈ బండి రాకేష్ అనే డ్రైవరు ఉసిగొల్పడం వల్ల వాళ్ళు ఇమీడియట్గా అక్కడే ఉండి ఒక రాయిని తీసుకొని ఈ 0028 బస్సు వెనక నుంచి ఫాలో అయిపోయి కమాన్పూర్ క్రాస్ రోడ్ దగ్గర రాగానే ఎదురుగా ముందుకు వెళ్ళి మళ్ళీ ఎదురుగా వచ్చేసి డ్యామేజ్ చేయడం జరిగింది. దాంతో డ్రైవర్ కూడా గాయాలైంది. ఈ సీసీటీవీ ఫుటేజ్లో పూర్తిగా అంటే నరేష్, రాజ్ కుమార్ కలిసి మాట్లాడుకునేది, వాళ్ళ దగ్గర ఉండే బండి రాకేష్ అనే వ్యక్తి కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడేది, బస్ వెనక ఫాలో అయ్యేది మొత్తం టోటల్గా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. దీనికి సంబంధించి వీళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాము. వాళ్ళని ఇప్పుడు కోర్టుకు పంపిస్తాము. ఏంటంటే ఈ ఆర్టీసీ సమ్మె కారణంగా ఎవరు కూడా బస్సులను కానీ తర్వాత ఎవరు కూడా ఇబ్బంది కలిగించకూడదు, డ్యామేజ్ కూడా చేయకూడదు, ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. చాకచక్యంగా సీసీటీవీ ఫుటేజ్ను కలెక్ట్ చేయడము, ఆ తర్వాత దాని యొక్క ఇన్ఫర్మేషన్ తీయడము, వాళ్ళని పట్టుకోవడానికి అన్ని విధాలా సహకరించినందుకు దేవయ్యను మేము అభినందిస్తున్నాం. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ పడిగల మల్లయ్య ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ దుమాల రాజ్ కుమార్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, ఆర్టీసీ కార్మికుల త్యాగ పోరాటం తెలంగాణ ఉద్యమ సమయంలో మరవరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో ఇన్ఛార్జ్ సురుగు శ్రీనివాస్, సురుగు శంకర్ పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల జేఏసీ బంద్కు ఈరోజు 12వ రోజుకు చేరడం జరిగింది. అందులో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ మందాకృష్ణ మాదయ్య గారి పిలుపు మేరకు దుమాల రాజ్ కుమార్ జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్గా జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల చేస్తున్న ఏదైనా న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో వారికి మద్దతుగా అన్ని మండల కేంద్రాలలో వారికి సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరవలేనిది. ఎలాంటి ఉద్యమం అయినా ఎలాంటి బంద్ అయినా ఆర్టీసీ కార్మికులు సంపూర్ణ మద్దతు తెలుపుతూనే అది సంపూర్ణమవుతుంది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ముఖ్యమంత్రి ఉన్నా కానీ వారి యొక్క ఉద్యోగాలకు భయపడకుండా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ముందుండి పోరాడినారు. మరి సొంత రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేయడం, వారి ఫ్యామిలీస్ అందరం రోడ్డు మీద పడడం అత్యంత దారుణం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలి, వాళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. 1000 కోట్లు, లక్షల కోట్లు మనం ప్రాజెక్టులకు పెట్టినప్పుడు కేవలం 2700 కోట్లను వారికి చెల్లిస్తే తప్పేం కాదు. అదేవిధంగా ఈ నెల 19న కార్మికుల జేఏసీ బంద్ నిర్వహిస్తున్నారు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది. అదేవిధంగా మా మండలం కేంద్రంలో ఉన్న కేవలం మాదిగ సోదరులకే కాకుండా అన్ని ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు, పార్టీలకు మా విన్నపం ఏమనగా ఆ యొక్క బంద్కు స్వచ్ఛందంగా అందరూ బంద్లో పాల్గొని మన సోదరులైన కార్మికులకు అండగా ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. తెలంగాణ రచయితల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు పొట్లపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన ఉభయ వరంగల్ జిల్లాలో కవులకు నూతన రచనలకు వేదికను హన్మకొండ నక్కలగుట్టలో వైభవంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కవులు, పండితులు హాజరయ్యారు. పాఠకుని చేరుకునేటువంటి కవిత్వాన్ని, చదివి ఆనందించేటువంటి కవిత్వాన్ని మనం ఆ పాటల్ని పరిశీలించడం ద్వారా చేయగలుగుతామని నేను భావిస్తున్నాను. బహుశా
ఆ పరిశీలన నుంచే నేను ఇవాళ మీతో మాట్లాడతాను. సాధారణ కనిపిస్తున్నటువంటి పరికరం అంటే కవిత్వాన్ని మనుషుల హృదయాలకి హత్తుకునేలా చేస్తున్నటువంటి పరికరాలు. ఉపమా అలంకారం. కాళిదాసుకు చాలా ఇష్టమైనటువంటి అలంకారం. అందుకు ఇక్కడ చూడండి, ఒక దాన్ని ఈ విధంగా వ్యక్తీకరించారు. ఒక పోయం ముమ్మరంగా ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు దేవిప్రియ ఈ విధంగా వ్యక్తీకరించారు. ఇది తెలంగాణ రచయితల సంఘం గత 9 నెలలుగా కవిత్వంతో కలుద్దాం అనే శీర్షికతోని ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తగా రాస్తున్నటువంటి కవులు, గత కాలంగా అనుభవంతో రాసినటువంటి కవుల యొక్క కవిత్వాన్ని వినడం, తద్వారా వాళ్ళ రచనలను కాస్త మెరుగుపరుచుకోవడం దీని యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే తెలంగాణ రచయితల సంఘం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో అంటే ఉదాహరణకి సీనియర్ రచయితలైనటువంటి వ్యక్తులను పిలవడం, వాళ్ళ ద్వారా అంతదాకా వాళ్ళ పుస్తకాలను కానీ వాళ్ళ గురించి కానీ తెలియనటువంటి జూనియర్స్కి కొంత అవగాహన వాళ్ళ పట్ల వీళ్ళ కలిగించడం, ఒక ఇంటరాక్షన్తో అంటే భావ వినిమయం, ఒకరి పట్ల వాళ్ళకి భావ వినిమయం జరిగి రాస్తున్నటువంటి కవితను ఎట్లా మెరుగుపరుచుకోవాలి, ఆ మెరుగైనటువంటి సాంస్కృతిక రాజధానిగా పెట్టింది పేరు. అట్లాంటి సాంస్కృతిక రాజధానిలో ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రకృతితో పోల్చుకొని వ్యక్తీకరించేటువంటి శిల్ప పద్ధతి ప్రకృతీకరణ అయినటువంటి పోయంలో ఈ విధంగా వ్యక్తీకరిస్తాడు సతీష్ చంద్ర. వాడెవడో ఎడారిగాడు మాత్రమే మెరుపు ఖడ్గాన్ని చేత. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా జమ్మికుంటలోని కేవీకేలో నిర్వహించిన కిసాన్ మేళా వ్యవసాయ విద్యార్థుల వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రైతులు వ్యాపారులు కాదని ప్రజలకు అన్నం పెట్టేవారని, ప్రజల కొరకు పంటలు పండించి రైతన్న కష్టపడుతున్నాడని వారిని గుర్తించాలని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇంత గొప్ప తిండి తినకపోవచ్చు కానీ ఆరోగ్యం మాత్రం ఖరాబ్ కాలే. కానీ ఇవాళ తెల్లటి అన్నం, ఫ్రై చేసుకునేటువంటి కూరలు టేస్టీగా కనపడుతుండొచ్చు, కానీ దాని వెనుక మాత్రం రోగాలు వెంటబడతా ఉన్నాయి. రోగాలు కేవలం ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తాయని, ఎండముఖం చూడని వాళ్లకు, కష్టం అంటే ఏందో తెలియని వాళ్ళకు మాత్రమే రోగాలు వస్తాయనేటువంటి నానుడు ఉండే. కానీ వాళ్ళ రోగాలకు, క్యాన్సర్లకు, గుండె జబ్బులకి, కిడ్నీ జబ్బులకి ఊర్లు పట్టణాలని తేడా లేకుండా, ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తేడా లేకుండా అందరికి వస్తూ ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూడండి, గ్రామాల క్యాన్సర్ వచ్చింది, నాకు రొమ్ము క్యాన్సర్ వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పుకొని బాధపడుతున్నప్పుడు, అలాంటి క్యాన్సర్ వస్తే గుడిసెల్లో ఉన్న వారికి ఒక రకమైన ట్రీట్మెంటు, బంగ్లాలో ఉన్న వారికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉండదు. అయ్యో నీ పేద కుటుంబం కదా, మీకు తక్కువ ఖర్చు అయితే భావన లేదు. గుడిసెల్లో ఉన్న వాళ్ళైనా, బంగ్లాలో ఉన్న వాళ్ళైనా క్యాన్సర్ జబ్బు వచ్చిందంటేనే బతికించుకోవాలంటే మనిషి ఆశ కాబట్టి, చచ్చిపోతుంటే చూడలేడు కాబట్టి, భర్తను బతికించుకోవాలని, కొడుకును బతికించుకోవాలని, భార్యను బతికించుకోవాలని తపన ఉంటుంది కాబట్టి అమ్ముకోవడానికి ఇల్లు లేకపోయినా, అమ్ముకోవడానికి కుదరబెట్టడానికి జాగ లేకపోయినా ఆరాటపడుతూ ఉంటారు. కానీ ఆరాటంలో, ఆ పోరాటంలో అలసిపోయి మనిషిని పోగొట్టుకొని వచ్చేటువంటి కుటుంబాల సంఖ్య చాలా ఉండదు, మామూలుగా లేదు. అందుకనే మనం ఒకటే శ్రమ తక్కువ కావాలని చెప్పి, తిండి గింజలు ఎక్కువ కావాలని చెప్పి, ఈజీగా ఉండాలని చెప్పి దాని వెనుక పడ్డాం. కానీ దాని వెనకాల వచ్చిన రోగాల గురించి మాత్రం మనం ఆనాడు అర్థం చేసుకోలేకపోయినాం. ఇవాళ మనకు వెంటాడుతున్నాయి, మన చంపేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని మీరు చాలా దిక్కుల ఈ మధ్య ఎక్కడన్నా నేను స్వయంగా చూసిన ఒక షాప్లో టమాటాలు పెట్టిండ్రు.
ఈ టమాటాలు 10 రూపాయల కిలో, ఈ టమాటాలు 30 రూపాయల కిలో. నేను ఈ టమాటాలకు ఆ టమాటాలకు తేడా అయింది అని అంటే ఈ 30 రూపాయలకు అమ్మే టమాటాలు, యూరియా వేయలేని టమాటాలు, మందు కొట్టిన టమాటాలు, ఈ టమాటాలు ప్యూరిఫైడ్ టమాటాలు, ఆ టమాటాలు ఇవన్నీ స్ప్రే చేసిన టమాటాలు అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే అవి ఇవి ఒకే రంగు టమాటాలు, అవి ఇవి ఒకే రకం కనబడతా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అక్కపల్లి గ్రామం సింగరేణి విస్తరణలో భాగంగా అక్కపల్లి గ్రామవాసులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా గ్రామమైన అక్కపల్లిని మేము కోల్పోతున్నామని, గత 10 సంవత్సరాల నుండి గ్రామాన్ని సింగరేణి అధికారులు స్వాధీనపరుచుకొని గ్రామం చుట్టూ సింగరేణికి సంబంధించిన ఓబీ మట్టి కుప్పలను గ్రామం చుట్టూ పోస్తూ ఆ గ్రామానికి చెందిన భూ నిర్వాసితులకు మాత్రం రావాల్సిన డబ్బులు మరియు R&R ప్యాకేజీ ఇప్పటివరకు చెల్లించలేదని గ్రామస్తులు వాపోయారు. గ్రామస్తులు పలుమార్లు చెప్పినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో సింగరేణి పనులను అడ్డుకున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ పడాలి. మరి అక్కడ 4 లక్షలు ఉంటే మీకు 5 లక్షలు ఇక్కడ ఉందంట కదా. సార్ వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్కు ఇళ్లకు నష్టపరిహారం ఇచ్చిండ్రు, తీసుకున్నాం. కొన్ని ఇళ్లకు నష్టపరిహారం తక్కువ వచ్చినా కానీ మీరు కోర్టుకు పోండి బాబు అని కలెక్టర్ గారు చెప్తే కోర్టుకు వెళ్ళినాం. కోర్టు నుంచే ప్రాసెస్, అది నష్టం వస్తుందా లాభం వస్తుందా తర్వాత విషయం. ఇప్పుడు మాకున్నది ఏంటంటే మాకు ఇక్కడ ఇప్పుడు కాదు, ఇప్పుడంటే ఇప్పుడే కాదు, టైం తీసుకురండి, మేము ఉంటాము. తర్వాత లాస్ట్ కంటే మీరు మీ మీద కేసు పెట్టాలనండి. మరి మీ మాత్రం మీ యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ సమస్య అయితే వాళ్ళు తప్పకుండా మీరు చేయండి అని మేము అంటాం. కరీంనగర్ జిల్లా ఖరీఫ్ ప్రణాళికపై మంత్రులు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్, జిల్లా అధికారులు హాజరయ్యారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేసేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణలో పండిన ప్రతి పంట కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మరియు అగ్రికల్చర్ ఆఫీసర్స్కు, బీడీడీ గారికి, అందరికీ, అధికారులందరికీ మరియు రైస్ మిల్లర్స్కి కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు కమిషనర్ చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తూ, ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఈసారి గతంలో 41.04 లక్షల మెట్రిక్ టన్ను ఖరీఫ్లో కొనుగోలు 2018-19లో. జనరల్గా గత 10 years రికార్డ్ చూస్తే ఎవ్రీ ఇయర్ స్లైట్లీ పెరుగుతున్నది. మేబీ 5%, 6%, 8% పెరుగుతూ వచ్చేది. కానీ ఒకటేసారి ఇప్పుడు మా అంచనాలు 41 నుంచి 42 లక్షల మెట్రిక్ టన్ 2018 ఖరీఫ్ కొంటే ఇప్పటికే మాకు 55 లక్షల మెట్రిక్ టన్కు అంచనా కోసం 55 నుంచి 55 లక్షల దాకా లక్షల మెట్రిక్ టన్ అంచనాలు వస్తుంది ఇప్పటికే. సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం రెండే. కోటానికి ఎన్నిషన్ చేయాలి. ఎంఎస్పి 1835 ఇది చాలా పెద్ద ఎంఎస్పి. 1835 చాలా పెద్ద ఎంఎస్పి. ఇప్పుడు కమిషనర్ చెప్పిన ప్రకారం వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడ కూడా వాళ్ళు కొంటున్నట్టయితే మాకైతే వివరాలు రాలేదు. వారు ప్రతి రైతు పండించిన పంటను మేము కొంటామని ఏ రాష్ట్రం కూడా చెప్పాలి ఇంతవరకు. బహుశా ఒడిశా ఒకటి ఉన్నట్టు, ఒడిశా ఒకటి చేయగలుగుతుంది,
ఈవెన్ మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మేము కొంటామని ఇక్కడ అనౌన్స్ చేయలేదు. ఎవరైతే తింటారో అవి కొంటాము అని అన్నారు తప్ప కానీ మేము మొత్తం కొంటామని ఇక్కడ చెప్పలేదు. సో వాళ్ళు మ్యాక్సిమం మన తెలంగాణ రాష్ట్రంకి వచ్చి అమ్మే అవకాశం ఉన్నది. అమ్ముతే ప్రమాదం అంటే మన రైతు పంట కొంచెం మెల్లగా అమ్ముకునే లోపలనే ఆ రైతు చమ్ముకుంటాడు. తర్వాత వచ్చేందుకు మన రైతు పంట తీసుకొచ్చే వరకు ఆల్మోస్ట్ ఆల్ మనం అనుకున్న అంచనా దాటిపోతుంది. 19 ఖరీఫ్ లో ఈ జిల్లాలో ఎంత పండింది మీద మొత్తం ఓపీఎంఎస్ ఉన్నది. ప్రతి రైతు వివరాలు ఉన్నాయి. ప్రతి రైతు ఖరీఫ్ లో ఎంత అమ్మిండు. ఈసారి ఆ రైతు డబ్బులు అమ్మడు, కొంచెం ఎక్కువ అమ్ముతాడు. నాకున్న నేను 2018 ఖరీఫ్ లో 10 ఎకరాల భూమికి నేను 100 క్వింటాలు అమ్మినా. 110 అమ్ముతాడు. 1000 క్వింటాలు అమ్మలేడు కదా. 1000 క్వింటాలు అమ్ముకుంటే అమ్మినట్టుగా మనకి క్యాచ్ చేయాలి. అంటే అది ఇతని భూమి కాదు, డెఫినెట్ గా వేరే గవర్నమెంట్ తీసుకొచ్చిన పంట అని అంటారు. ముఖ్యంగా వేరే రాష్ట్రం నుంచి మనకున్న 1830లో 1000 రూపాయలకు కొనుకొస్తారు మనడు. ఏ గ్రామం పోతుంది ఆ గ్రామంలో ఉన్న రైతు వివరాలు మీరు రియలిస్టిక్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర డాటా ఉన్నది. ఆ గ్రామంలో ఏ రైతు ప్యాడ్ చేశాడు, ఏ రైతు మక్క చేశాడు రైతు ఉన్నది. అది మీరు డెఫినెట్ కలెక్టర్ చేసినట్టు అందజేయండి. రియలిస్టిక్ వస్తుంది, డెఫినెట్ వస్తుంది. సో దాన్ని మీరు పీపీసీ సెంటర్ కు గైడ్ చేస్తాం. మీకు ఇంతవరకు మాత్రం మీకు వచ్చే అవకాశం ఉందని. సపోజ్ ఒక 10,000 ఒక పీపీసీ సెంటర్ 10,000 క్వింటాలు అని అర్థం చేస్తే ఒకసారి 50 లక్షలు అనుకోండి మనం ఒక డౌట్ పడాల్సి వస్తుంది. రైతు చివరికి ఏమవుతుంది, వేరే రాష్ట్రం నుంచి అమ్ముకోతారు, మన రాష్ట్రం రైతు మాత్రం 1 క్వింటాల్ 50% తద్వారా సేమ్ ఇష్యూ మనం ఫెయిల్ అవుతాం. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ టు అవర్ తెలంగాణ గవర్నమెంట్. నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ హోటల్లో ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో పసుపు పంట సమస్యలు పరిష్కరించాలని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 300 కోట్లు అమ్ముడుపోని కొబ్బరికాయ బోర్డు ఏర్పాటు చేశారని అన్నారు. కానీ పసుపు 1200 కోట్లు అమ్ముడుపోయాయని, అయినా పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని, గత ప్రభుత్వంలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, పసుపు రైతులను మోసం చేశారని ఎంపీ అరవింద్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్టీసీ సమ్మెకు ప్రజా మద్దతు పెరుగుతోంది. వేములవాడ ఆర్టీసీ పరిధిలోని కార్మికుల సమ్మెకు ప్రజాదరణతో పాటు ఆయా సంఘాల మద్దతు పెరగడంతో తిప్పాపూర్లో ఆర్టీసీ కార్మికులకు అడ్వకేట్ జేఏసీ తిరుమల గౌడ్, జేఏసీ టీచర్స్ లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, ఆర్టీసీ జేఏసీ రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పడంతో ఆర్టీసీ కార్మికులు మనోవేదనకు గురవుతున్నారని, ఆత్మ బలిదానాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు ఎంఎస్ రావు, రవి పాల్గొన్నారు. భారతదేశంలో నెంబర్ 1 ఆర్టీసీ కార్పొరేషన్ కావాలని ప్రైవేట్ పరానికి సన్నాహం పలుకుంటూ 7,400 మంది రిటైర్డ్ అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క డ్రైవర్ కండక్టర్ రిక్రూట్మెంట్ చేయకుండా మరి ప్రైవేట్ పరానికి సన్నిహితం అవడం వలన మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చి 30 రోజులైనా ఇప్పటి వరకు కూడా చర్చలకు విలువలేదు. వెంటనే చర్చలు జరగాలని కోరుకుంటున్నాము. అలాగే కూడా ఎన్నో సమస్యల నుండి కోరుకున్నా కానీ ఇప్పటి వరకు చర్చలు నిలవడం లేదు. కావాలనే ఉద్దేశంతో ప్రైవేట్ పరం చేయడానికి ఇలా చేయడం జరుగుతుంది. కేసీఆర్ గవర్నమెంట్ విలీనం చేసే వరకు కూడా ఇలాగే మేము సమ్మె చేయడం సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాం. ఏం చేశారు ఈరోజు? ఈరోజు పిండ ప్రదానం చేయడం జరిగింది. ఎలాగే ఎవరికి పిండ ప్రదానం? కేసీఆర్ గారికి, ఎర్రపల్లి దయాకర్ రావు గారికి, శ్రీనివాస యాదవ్ గారికి, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నుండి అప్పుడు యుద్ధం అప్పుడు లేని వాళ్ళు కూడా ఆ రోజు మేము ఎన్నో త్యాగాలు చేసి ఆంధ్ర వాళ్ళతో ఛార్జ్ షీట్లు మేము తీసుకొని సస్పెండ్ జరిగింది. వీళ్ళు మొన్నగాక నిన్న వచ్చి మంత్రి పదవి చేసుకుంటూ మా మీద పెత్తనం చెల్లాయం చేసుకుంటూ ఈరోజు కేసీఆర్ అనవసరమైన స్టేట్మెంట్ల ద్వారా రెచ్చగొట్టి మా శ్రీనివాస రెడ్డిని, మరి మన సురేందర్ గౌడ్ను, మరి ఒక కండక్టర్ భర్త మరియు అటాక్తో ఒక ముస్లిం డ్రైవర్ కూడా హైదరాబాద్లో చనిపోవడం జరిగింది. వ్యతిరేకంగా కక్షపూర్తంగా ప్రవర్తిస్తుంది. ముఖ్యంగా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మాదిరిగానే ఇక్కడ కూడా ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధానమైన డిమాండ్తో మిగతా ఇతర న్యాయమైన డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా ఈరోజు నేను
అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రభుత్వం ప్రైవేట్ చేసే దిశగా ముఖ్యంగా ఆర్టీసీ ఆస్తులను కాజేయాలనే ఉద్దేశంతో ఈ సమ్మెకు పరిష్కారం కనుగొనకుండా ఇటు ప్రజలను అటు కార్మికుల జీవితాలతో ఆపుతుంది. ఇకనైనా ఈ ప్రభుత్వం స్పందించి వెంటనే కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలాగే ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. ఎందుకంటే మన జీవితాలు ఎంతో అమూల్యమైనవి. మరి గతంలో తెలంగాణ రాష్ట్రం కొరకే ఎన్నో ప్రాణాలు బలిదానమైనవి కాబట్టి ముఖ్యంగా కార్మికులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, బలిదానాలు చేసుకోకండి, జీవితం ఉండి పోరాడాలి. తెలంగాణ ఎట్లయితే సాధించినామో అలాగే మీ న్యాయమైన హక్కులు కూడా సాధించుకునే దిశగా అన్ని వర్గాలను కలుపుకొని ముందడుగు వేయాలని ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ ఉమేందర్ మీడియా సమావేశం. కమాన్పూర్లో విధ్వంసం సృష్టించిన తాత్కాలిక డ్రైవర్ల అరెస్టు చేసిన ఏసీపీ. హుజూర్ నగర్ లో వికలాంగుల కృతజ్ఞత మహాసభను విజయవంతం చేయాలి. వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్న నేంద్ర మల్లారెడ్డి. కరీంనగర్ జిల్లా ఖరీఫ్ ప్రణాళికపై మంత్రుల సమీక్షా సమావేశం. తెలంగాణలో పండిన ప్రతి పంటను కొనుగోలు చేయాల్సిందేనని కేసీఆర్ కు సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.